ఆన్లైన్ ఫుడ్ లవర్స్ కు ఊహించని షాక్ తగలబోతోంది. జొమాటో, స్విగ్గీ యూజర్లపై అదనపు భారం పడనుంది. ఫుడ్ డెలివరీ ఛార్జీలు అమాంతం పెరగనున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ మార్పులతో ఫుడ్ డెలివరీలు మరింత భారం కానున్నాయి. జొమాటో, స్విగ్గీ వంటి యాప్ల ఫుడ్ డెలివరీ ఫీజులపై అదనంగా 18% జీఎస్టీ వసూలు చేయబోతున్నారు. రెస్టారెంట్స్, హోటల్స్ లో ఫుడ్ పై ప్రస్తుతం 5% జీఎస్టీ వసూలు చేస్తుంది కేంద్రం. కొత్తగా వచ్చిన జీఎస్టీ రిఫార్మ్స్ లో దీనిపై ఎలాంటి మార్పులు చేయకున్నా ఫుడ్ డెలివరీ ఛార్జీలను మాత్రం 18% అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ చేసుకునే కస్టమర్లపై భారం పడనుంది. తమపై ఎంత భారం పడ్డా ఈ బిజీ లైఫ్ లో వారానికి 2-3 సార్లు బయట ఫుడ్ తినాల్సి వస్తుందంటున్నారు కస్టమర్లు. ఉద్యోగ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ డెలివరీలపైన ఆధారపడుతున్నారు వినియోగదారులు. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు 2 రకాల జీఎస్టీ వర్తిస్తుంది. ఆర్డర్ చేస్తే ఆహారంపై 1 ఉండగా డెలివరీ ఛార్జీలపై 2ది అమల్లోకి రానుంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్పై 5% జీఎస్టీ 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్పై ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ డెలివరీ ఫీజుపై 18% జీఎస్టీ వసూలు చేయనున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలు ఒకప్పుడు డెలివరీ ఛార్జీలే వసూలు చేసేవి. కొన్నాళ్లకు ప్లాట్ఫామ్ ఫీజు విధానాన్ని తెచ్చాయి. మొదట ₹2 చొప్పున ప్రారంభించి ఇప్పుడు 15 నుంచి ₹40 వరకు డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి కంపెనీలు. స్విగ్గీ, జొమాటోలు తమ మార్కెట్ను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీని సెట్ చేస్తూనే ఉంటాయి. ఆకర్షణీయంగా ఫుడ్ ఫోటోలు, స్పెషల్ ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంటాయి. దీంతో చాలా మంది కస్టమర్లు ఎక్కువగా ఆన్లైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. రెస్టారెంట్లో డైనింగ్ కంటే ఆన్లైన్లో ₹20 నుంచి ₹40 ఎక్కువ ధరలు పెడుతుంటారు.